శ్రీ గురుభ్యో నమః. సౌందర్య లహరిలోని 35వ శ్లోకం గురించి చెప్పుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయుతుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ శ్లోకంలో విశ్వమంతా నిండి ఉన్నది అమ్మే అని చెప్తున్నారు శంకర్లు. ఓ పరమేశ్వరి, నీవు ఆజ్ఞాచక్రం, విశుద్ధ చక్రం మొదలైన వాటిలో ఉండే మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి రూపంగా పరిణతి చెందగా నీకంటే వేరైనది ఈ సృష్టిలో లేనే లేదు. నీవే నీ స్వరూపాన్ని విశ్వరూపంగా పరిణమించటానికి సంకల్పించి చిదానందాకారంతో శివుని రాణివిగా విరాజిల్లుతున్నావు అంటున్నారు. మరి వశన్యాది వాగ్దేవతలు ఏమంటున్నారు? విశ్వరూప అని చెప్పి కీర్తిస్తున్నారు. అంటే హే శివయువతి, ఓ శివుని యువతి, మనః ఆజ్ఞాచక్రమునందున్నట్టి మనస్తత్వమును త్వం ఏవ అసి, త్వమేవ నీవే అగుచున్నావు. వ్యోమ అంటే విబుద్ధి చక్రాంతఃస్థితమైన ఆకాశతత్వం. త్వం ఏవ అసి నీవే అవుతున్నావు. మరుత్ అనాహత అనే పేరు కలదైన సంవిచ్ఛ చక్రమునందు లోపల ఉండు వాయుతత్వము. త్వం ఏవ అసి నీవే అవుతున్నావు. మరుత్ సారథి స్వాధిష్టాన చక్రమును పొందినట్టి వాయుసఖుడు అయినటువంటి అగ్నితత్వము. త్వం ఏవ అసి నువ్వే అవుతున్నావు. ఆపహ మణిపూర చక్రాంతర్గతమందు ఉన్నటువంటి జలతత్వము. త్వం నీవే అవుతున్నావు. భూమి మూలాధార చక్రమును పొంది ఉన్న భూమితత్వము. త్వం నీవే అవుతున్నావు. త్వయి నీవు పరిణతాయాం సత్యాం ఈ రూపమున పరిణమించిన దానివి అగుచుండగా నహి పరం దీనికంటే అనగా నీకంటే కించిత్ అగు వస్తువు లేదు. త్వం ఏవ నువ్వే స్వ ఆత్మానం స్వాత్మానం స్వస్వరూపమును విశ్వవపుష ప్రపంచ రూపముతో పరిణమయితుం ప్లస్ అంటే పరిణమింపచేయుటకు భావేన నీ చిత్తముతో చిత్ ప్లస్ ఆనంద ప్లస్ ఆకారం అంటే చిచ్చక్తి కలవాడైన బ్రహ్మస్వరూపమును శివతత్వమును శివయువతి భావేన శివయువతిని అనే భావము చేత అంటే శివుని యువతిగా బిభృషే ధరించుచున్నావు. ఓ భగవతి, శివుని ప్రియురాల ఆజ్ఞాచక్రం నందుండు మనస్తత్వము నువ్వే అవుతున్నావు. అలాగే విశుద్ధి చక్రం నందుల ఆకాశతత్వము నువ్వే. అనాహత చక్రమునందు ఉన్నటువంటి సంవిచ్చక్రమునందుండు వాయుతత్వము నువ్వే. స్వాధిష్టాన చక్రమును పొంది ఉన్న వాయుసఖుడగు అగ్నితత్వము నువ్వే. మణిపూరక చక్రమును పొంది ఉన్నటువంటి ఉదకతత్వము నువ్వే. ఈ ప్రకారము నువ్వు పంచభూతముల స్వరూపంతో పరిణమించిన దానివి అగుచుండగా దీనికంటే ఈ పంచభూతముల కంటే నీకంటే అన్యమగు వస్తువు కించిత్తును ఉండదు, లేదు. నీవే నీ స్వరూపమును జగదాకారంగా పరిణమింపచేయుటకు చిచ్చక్తితో కూడినటువంటి ఆనంద భైరవుని స్వరూపము లేక చిదానందాకారమైన బ్రహ్మస్వరూపము అయినటువంటి శివతత్వము నీ చిత్తముతో భరిస్తున్నావు, భావిస్తున్నావు అని చెప్పి అంటున్నారు శంకర్లు. అంటే మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్త్వం ఆజ్ఞాచక్రమునందు ఉన్నటువంటి మనస్తత్వము నువ్వే అవుతున్నావు. వ్యోమత్వం విశుద్ధి చక్రాంతఃస్థితమైన ఆకాశతత్వము నువ్వే అవుతున్నావు. మరుదశి అనాహత చక్రం నందుండు లోపల ఉండేటటువంటి వాయుతత్వము నువ్వే అవుతున్నావు. మరుత్సారధిరసి స్వాధిష్టాన చక్రమున ఉన్న వాయుసకుడగు అగ్నితత్వము నువ్వే అవుతున్నావు. త్వమాపస్త్వం మణిపూర చక్రాంత
అంతర్గతమగు జలతత్వము నువ్వే అవుతున్నావు. భూమి స్త్వయి, భూమి నీవు. పరిణతాయాం, పరిణతి చెందిన దానవు కాగా, నహి పరం, నీకంటే ఎక్కువ. త్వమేవ స్వాత్మానం, నీ ఆత్మస్వరూపంను పరిణమయితుం, పరిణమింపచేయుటకు, విశ్వవపుష, ప్రపంచ రూపముతో, చిదానందాకారం, బ్రహ్మతత్వములో చిదానందముతో, శివయువతి భావేన, శివయువతి భావముతో బిభృషే, ధరించుచున్నావు అని. అంటే ఆజ్ఞాచక్రమునందు మనస్తత్వము నువ్వే అవుతున్నావు, విశుద్ధి చక్రాంతఃస్థితమైన ఆకాశతత్వము నువ్వే అవుతున్నావు, అనాహత చక్రమునందు లోపల ఉండు వాయుతత్వము నువ్వే అవుతున్నావు, స్వాధిష్టాన చక్రమున ఉన్న వాయుసకుడకు అగ్నితత్వము నువ్వే, మణిపూర చక్రాంత అంతర్గతమను జలతత్వము నువ్వే. భూమి నీవు పరిణతి చెందిన దానవు కాగా, నీకంటే ఎక్కువ నీ ఆత్మస్వరూపము పరిణమింపచేయుటకు ప్రపంచ రూపమున బ్రహ్మతత్వంలో చిదానందంతో శివయువతి అనే భావంతో ధరిస్తున్నావు అని చెప్పి తెలియచేస్తున్నారు శంకర్లు. అంటే అమ్మ శివాని, భవాని, శర్వాణి. ఆజ్ఞాచక్రంలో ఉండే మనస్తత్వం నువ్వే, విశుద్ధి చక్రంలోని ఆకాశతత్వం నువ్వే, అనాహత చక్రం అనే సంవిత్ చక్రంలోని వాయుతత్వం కూడా నువ్వే, స్వాధిష్టానంలోని అగ్నితత్వము నువ్వే, మణిపూరంలో వసించే ఉదకతత్వము నువ్వే, మూలాధారంలో నిలిచి ఉన్న పృథ్వీతత్వం నువ్వే. ఇలా పంచభూత పంచ తన్మాత్రలలో పరిణమించి పరిమళించి నువ్వు సర్వత్రా నిండి ఉంటే నిన్ను మించి అన్యం ఈ విశ్వంలో ఏముందమ్మా? నీవే నీ స్వరూపాన్ని జగదాకారంగా పరిణమింపచేయతలిచి చిచ్చక్తితో కూడిన ఆనంద భైరవ స్వభావాన్ని, శివతత్వాన్ని నీ చిత్తంలో భావిస్తూ ఉంటావు. నిన్ను ఇలా తెలుసుకున్న వాడికి ముక్తి కరతలామలకం కదా అని చెప్పి అంటున్నారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి సర్వరూపము, సర్వ వ్యాపకత్వము నిరూపిస్తున్నారు. ప్రకృతిలోని అణువులోనూ పరమేశ్వరి స్వరూపాన్ని దర్శించిన ఆ జగద్గురువు మనకందరికీ ప్రకృతిలో ఆ జగన్మాత విరాట్ రూపాన్ని, నిబిడీకృత స్వరూపాన్ని దర్శించమని మనకి బోధ చేస్తున్నారు. ప్రకృతిలో ఆ తల్లి ఎలా ఉందో మనకి తెలియచేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా ఆ అమ్మే మనకి కనబడాలి. అది కనబడాలి అంటే ఆ తల్లి ఎందులో ఎలా ఉంది అన్న విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. అంటే ఈ విశ్వమంతా అమ్మతో నిండి ఉంది అని చెప్పి తెలియచేస్తున్నారు. నవవ్యూహాత్మకములైనటువంటి ఆనంద భైరవులుగా జగన్మాత జగత్పితలు ఇంతకుముందు మన 34వ శ్లోకంలో వర్ణించిన ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారు? ఆ జగన్మాత మనస్సు, ఆకాశం, మరుత్తు అంటే గాలి, జలము, భూమి ఇలా ఈ విశ్వరూప శరీరంగా, విశ్వవపుషగా పరిణమించి సర్వం జగన్మాత రూపంగా సాక్షాత్కరిస్తోందని నొక్కి వక్కాణిస్తున్నారు. సమయాచారులు, మహాయోగులు, మహాత్ములు అయిన సాధకుల సాధనలో షట్చక్రమములో భూతత్వము, అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, మనస్తత్వం అన్నీ ఆ జగన్మాత స్వరూపంగా భావిస్తారు. ఇలా పిండాండ బ్రహ్మాండములు రెండు జగన్మాత విశ్వరూపమే. ఈ శ్లోకంలోని అర్థాన్నే భవానీ భుజంగ ప్రయాత స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు రాగయుక్తంగా పాడుకునేందుకు వీలుగా రచించారు. అదే త్వమర్క స్త్వమిందు స్త్వమగ్ని స్త్వమాప స్త్వమాకాశ భూవాయువస్త్వం మహత్వం త్వదన్యో న కశ్చిత్ ప్రపంచోస్తి సర్వం త్వమానంద సంవిత్ స్వరూపం భజేహం అని కీర్తించారు. అంటే మన మనస్సులోని కళ్ళు, చెవులు ఈ స్తోత్రపారాయణతో తెరుచుకుని జగద్గురువులు ఏమి ఉపదేశిస్తున్నారో అర్థం చేసుకోగలిగితే వారు దర్శించి మనకు దర్శింపచేస్తున్న జగన్మాత విశ్వరూపాన్ని అణువులో దర్శించగలము. ధ్యాన యోగాలు మనకి వీలు కాకపోయినా స్తోత్రపారాయణం, నామజపం చేయగలుగుతాం కదా. కనుక వాటిని చేసి ఆ అమ్మని దర్శింపచేసుకొని తరిద్దాం మనమందరము. కనుక ఆ భవానీ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.